ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి. నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాననుకోండి, మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను టీవీ పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చావగొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాననుకోండి, నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది. నేను టీవీ పెట్టుకుని నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటూ ఉంటే, సముద్రహోరు కాదు, నీటి ప్రవాహ చప్పుడు, చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనసు లయం అవుతుంది. మనసుకి లక్షణం ఉంటుంది. అది అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదూ, అటు కదులుతుంది ఇటు కదులుతుంది, దానికి అది లక్షణం పగ్గానికి. అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను మంచి విషయాలు విన్నాననుకోండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెడ్డ విషయాలు విన్నాననుకోండి, ఉద్రేకంతో ఉంటుంది. నేను కారులో వస్తున్నప్పుడు మిమ్మల్ని వాడు అలా తిట్టాడండి, వీడు ఇలా తిట్టాడండి, వాడు మీ సంగతి చెప్తానంటున్నాడండి, వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారనుకోండి, నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి, ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది. నాకు చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే చికాకు పడతాను. ఎందుకని? నేను వినకూడనివన్నీ విన్నాను, నా మనసు ప్రభావితమైంది. అదే నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, గోశాలలో మట్టి పోసారట, గోశాలలో మట్టి అంతా ఎనిపారట, పూల మొక్కలు వేసుకోవచ్చు, కదంబ వృక్షాలు వేసుకోవచ్చు, ఇప్పుడు అక్కడ గడ్డి వేయచ్చు, ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది, గోవుల్ని కట్టాక చక్కగా ఈ గడ్డి వేయచ్చు, నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి, ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది, బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది, గుర్రా అన్నట్టు నడిపిస్తుంది. ఇందులో ప్రధానం ఏది అంటే, చూడకూడనిది పొరపాటున చూసిన బుద్ధి అటువైపుకు వెళ్ళొద్దు అని పగ్గాన్ని పట్టిందనుకోండి, వెళ్ళదు, ఆగుతుంది గుర్రం. బుద్ధి వక్రించిందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది, సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగిందనుకోండి, వెళ్ళిపోతుంది రథం, పతనం అయిపోతాడంతే. అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు, దాన్నే మంత్రపుష్పం అంటారు. అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరణ అడుగుతారు. ఏమన్నాడు? ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి, శారదా నవరాత్రుల్లో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు. మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్, ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక, ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి. అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహన్యాసంలో. ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక, చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక. సరే అలా అనుభవించు అందనుకోండి, ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే, పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు. అందుకే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక 3 కారణముల చేత పుడుతుంది. ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది. మొదటి కోరిక దీనికి వస్తుంది, ఇది బాగుండాలని కోరుతుంది. ఎందుకో ఈ ప్రసంగాలన్నీ, హాయిగా ఇంటి పట్టున కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా, ఈ తిరుగుడు ఏమిటి, ఈ ప్రసంగాలు ఏమిటి, ఎందుకు వచ్చిన అల్లరి అంటే శరీరం సుఖపడాలి. ఏసీ ఉంటే బాగుండండి అంటుంది, అంటే శరీరానికి చల్లగా ఉండాలి. బా ఎంతసేపు అండి ప్రయాణం అంటుంది, అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టాల, కాసేపు పడుకుందాం, శరీరాన్ని చాపుకుని అంటుంది. మొదటి కోరిక దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని గురించి అడిగేటటువంటి కోరికలకి అంతు ఉండదు. మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తూ ఉంటాయి, అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి. అందుకే అది కదిపేటప్పుడు పగ్గాలు మరి లాగుతూ ఉంటారు కదా, ఇలా 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 లాగుతూ ఉంటారు. అటు తలని లాగుతూ ఉంటుంది గుర్రం తలని, ఇటు చెయ్యి లాగుతూ ఉంటుంది. లాగుతున్నప్పుడు అట ఇట, అది సంకల్పం ఇది వికల్పం, ఒకటి చెప్తుంది వదిలేస్తుంది, చెప్తుంది వదిలేస్తుంది, ఒకటే చెప్పదు, అనేకం చెప్తూ ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, కొబ్బరికాయ పచ్చడి చేశాను అన్నారనుకోండి, కొబ్బరికాయ శనగపప్పు వేస్తే బాగుండేదంట, అంటే ఇది తినడానికి బాగుండాలి. ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది. మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం, అది దానికి అంతు ఉండదు, అగ్ని ఆరదు.
ఎంత పోసినా భగ్గుని లేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారనుకోండి, ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోరికలు, ఈ శరీరాన్ని పణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకు వెళ్ళి శ్రమదానం చేయకపోతే, గురువుగారని చెప్పి శ్రమదానం చేయకుండా కూర్చుంటే, అయ్యో గురువుగారు అలిసిపోవడం ఏంటంటే మీరు కూర్చోండి మేము చేస్తామంటే గురువుగారు ఏమైపోతాడు? పాడైపోడు. మరి ఆయనకి శరీరం లేదు, ఆయన చెయ్యొద్దు, ఆయనే చెయ్యాలి. ఆయనకి శరీరం లేదు, మరి ఆయనే చెయ్యాలంతే వెళ్ళి. అంతేకాని నేను ఒక్కడిని చేయనండి అంటే మంచిదే, కూర్చో, ఎందుకు పనికి రాకుండా పోతావు. ఆ శరీరం వల్ల ఏం సాధించావు? గంట కూర్చుని వెళ్ళిపోతుంది అంతే. అదే మట్టి తట్టు ఎత్తినవాడు ఎవడో వాడి జీవుడు తరిస్తాడు. శరీరాన్ని దాటిందనుకోండి మనసుకి సుఖాన్ని అడుగుతుంది. మనసుకి సుఖం అంటే ఈ పాట విందాం, ఆ పాట వింటే ఏమొచ్చిందే, త్యాగరాజస్వామి వారి కీర్తన వినవే అన్ననుకోండి, అబ్బా త్యాగరాజస్వామి కీర్తన మనకేమర్థం అవుతుంది, ఇది అనుకో గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పుట్టుంది, పుట్ట మీద పెట్టుంది, అర్థం అవుతుంది. విను, ఇవే వినమంటుంది ఎంతసేపు. ఇవి ఎంతసేపు వింటే మాత్రం నీకేమొచ్చింది? ఉయ్యాల ఎక్కి ఎంతసేపు ఊగితే కాశీ పెడతావు, రైలు ఎక్కితే కాశీ పెడతావు. మనసుకి నాకు ఇది బాగుంది కాబట్టి అది ఉపకారం చేసినా చేయకపోయినా ఇదే చేస్తానంట. నేను ఒక్క చెవికి చెప్పా, ఇంకా అలా ఇంద్రియాలకు ఎన్ని లక్షలు ఉంటాయో. అది మనోస్థాయిలో ఏమిటి సాధిస్తావు? జీవుడికి ఏం ఉండదు దానివల్ల. కానీ కొన్ని తీర్చకుండా సాధ్యం కాదు. కానీ దాన్ని పట్టుకోవద్దని శాస్త్రం అనడానికి రహస్యం అక్కడ ఉంటుంది. అంతిమంగా జీవుడికి ఏమిటి ప్రయోజనం అన్నది ప్రశ్న. మూడో స్థాయి ఉంటుంది. అక్కడ ఏమడుగుతాడంటే నా జీవుడికి ఉపకారమేమి అని అడుగుతాడు. ఇది చేస్తాను. ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరంలో ఉండడుగా, ఓ 20 ఏళ్ల తర్వాత అయినా ఇది వదిలేస్తాడుగా. వదిలేసిన తర్వాత ఈ జీవుడికి ఏమైనా ఉపకారం జరుగుతుందా? ఏమైనా ఉత్తమ లోకాలకు ఎడతాడా? వచ్చే జన్మలో భార్యాబిడ్డలకి అన్నం సంపాదించి పెట్టగలుగుతానా? పుణ్యంతో ఆరోగ్యంగా ఉండగలుగుతానా? భయంకరమైన జన్మలలోకి వెళ్లకుండా ఉంటానా? ఆరోగ్యంగా ఉంటానా? దానికి తగిన పని ఏమిటో చెప్పండి, అది చేస్తాను. ఇప్పుడు తను సుఖపడడానికి కాదు కోరికే, తన జీవుడి యొక్క అభ్యున్నతి కొరకు కోరికే. దాన్ని కోరికే అని పిలవరు. జీవుడి అభ్యున్నతి కొరకు చేసే ప్రతి పని ఇతరులకు ఉపకారం అయిపోతుంది. నా జీవుడు బాగుపడాలని నా దగ్గర 4 పంచెలు ఉంటే 2 పంచెలు ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నా జీవుడు బాగుపడ్డం మాట దేవుడు ఎరుగు, ఇంకో 2 పంచెలు ఎవరికో ఇచ్చానా? అందుకే ఇక దాన్ని కోరికే అని పిలవరు. ఆ స్థాయికి వెడితే ఇది బుద్ధి అంటారు. బుద్ధి ఎదగలేదురా వీడికి అంటారు. వీడికి బుద్ధి ఎదగలేదురా అంటారు. బుద్ధి ఎదగలేదురా అంటే అర్థం ఏమిటంటే వీడికి తరించడం రాలేదు. ఎప్పుడు ఏది కోరుకోవాలో ఎలా ఎదగాలో చేత కాకుండా ఉండిపోతున్నాడు. ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో, బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉంటాలో అలా ఉంటేనే కదండి కూతురు పెళ్ళి అవుతుంది. ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి గౌరవంగా. మరి ఉండి తను కాబట్టి అన్నం పెట్టేది, అయ్యో రండి భోజనం చేయండి, కోప్పడితే ఎలాగండి అంటూ ఉండాలి. అంటేనే సిద్ధి. ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత చిన్న బుద్ధులు పోనిద్దురు అంటాడు. కోప్పడ్డాడు అనుకోండి, రగడ జరగదు అక్కడ. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సిద్ధి. అమ్మయ్యా కార్యం పూర్తయింది. ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందు ఉండాలి. ఈ బుద్ధిని ఇచ్చేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలు పెడితే ఉపన్యాసంలో ఏం చెప్పాలి అన్నదానికి కావలసినటువంటి ఆలోచన నాకు తట్టడం దగ్గర నుంచి నా జీవితం సిద్ధి పొందడం వరకు ఆయన సిద్ధి పొందేశారండి అంటారు. సిద్ధి పొందడం అంటే పండిపోవడం. ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు. పంటలు వేసుకున్నామండి అంటారు. పంట పండిందండి అంటారు. అంటే చివరకు వచ్చేసింది, చేతికి వచ్చేసింది. అంటే ఆయన జీవితం తరించిపోయింది. ఆయన ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరిపోయాడు. ఈ బుద్ధి సిద్ధి ఎవరిస్తారు అంటే విఘ్నేశ్వరుడు ఇస్తాడు. ఆ బుద్ధి సిద్ధి పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా? ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం పక్కనక్కర్లా. ఎందుకని? ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తు. ఎంత విచిత్రం ఆ మూర్తి ఉపాసన అసలు. కాబట్టి ఇప్పుడు అసలు ఆయనని పూజ చెయ్యని వాళ్ళు, ఆయన వలన ఉపకారమును పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే విధీంద్రాది మృగ్యా అన్నారు శంకర్లు.
ఆయన వలన ఉపకారమును పొందనివాడు కాని ఆయన ఉపకారము నాకు అక్కరలేదన్నవాడు కాని లోకమునందు ఉండడు. అందరూ ఆయన వలన ఉపకారమును పొందవలసిన వారే తప్ప నాకు విఘ్నేశ్వరుడి ఉపకారం అక్కర్లేదండి అనేటటువంటి వాడు లోకమునందు ఉండడు. ఎందుకంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి, అసలు మనిషి జన్మలో తనంత తాను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి విషయాలు చాలా మటుకు స్వార్థంతో కూడుకున్నవే ఉంటాయి. ఇప్పుడు నువ్వు దాచేసుకోరా అని ఎవరు చెప్పక్కర్లేదు, వాడే దాచేసుకోవడం మొదలు పెడతాడు. అబద్ధాలు ఆడకరా, అబద్ధాలు ఆడరా అని ఎవరూ చెప్పక్కర్లేదు, అబద్ధాలు వాడే ఆడతాడు. నిజం చెప్పరా అని ఎవడన్నా చెప్పాలి, అంతేగాని ఏమండి మీరు అబద్ధం చెప్పండి సార్, ఏమిటి జీవితంలో ఒక్క అబద్ధం చెప్పరు సార్ అని ఎవరికీ చెప్పక్కర్లేదు. అబద్ధాలు ప్రతివాడు ఆడతాడు. మంచి చెప్తే కానీ రాదు, చెడు చెప్పకుండా వస్తుంది. చెప్పకుండా వచ్చేటటువంటి చెడుని తొలగించి మంచిని ఇచ్చి ఆయన అంత పెద్ద రూపంతో ఉన్నవాడు నింద్యమైన జీవితం అంటే 10 మందితో తిట్టబడే జీవితంలో ఉన్నవాడిని మహానుభావుడని లోకమంతా 2 చేతులు ఎత్తి నమస్కరించేవాడిగా చేస్తాడు. అందుకే ఎలక వాహనం ఏమైనా సమంజసంగా ఉంటుందండి? ఆయనకి వాహనంగా ఏది ఉండాలి? ఏనుక్కు. అసలు ఏనుక్కి వాహనం ఉండాలి అంటే ఎంత పెద్దది ఉండాలి? లోకంలో ఏనుక్కన్నా పెద్ద ప్రాణి లేదు. ఇంకా అది ఎక్కి కూర్చోవాలంటే ఎంత పెద్ద ప్రాణి ఉండాలి? దానికి ఓ పెద్ద రథం ఉండాలి, ఆ రథాన్ని లాగడానికి ఇంకో 50 ఎద్దులో 100 ఎద్దులో కట్టాలి దానికి. కానీ మరి ఆయన దేని మీద కూర్చుంటున్నాడు? ఎలక మీద కూర్చుంటున్నాడు. చచ్చి ఊరుకోదు అది నెత్తురుకొక్కుని. మరి ఏనుగేమిటి ఎలకెక్కి వెళ్ళడం ఏమిటి? మనందరం ఎలక మీద ఏనుగు ఎక్కుతుందండి, విఘ్నేశ్వరుడు అండి, ఎలక వాహనం అండి అని దానికి నమస్కారాలు పెట్టడం ఏమిటి? అంటే అది ఎవరో కాదు, అది నింద్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనంత తానుగా ఎప్పుడూ చెయ్యకూడని పనులు చేస్తూ బ్రతికేటటువంటి స్వభావము కలిగినవాడు. మీరు ఏమనుకోకపోతే మీరు అని నేను అనలేను కాబట్టి నేను, మీరు కొద్దిగా విశాల హృదయంతో ఒప్పుకుంటే మనం. ఎందుకు నింజుడు ఎలకేం చేస్తుంది? బొరియలు ఎడుతుంది. మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన గొయ్యి తీస్తాం ముందు. పంట పండాలి, నాగలతో భూమి మీద గాడి పెడతాం. ఎప్పుడో 6 నెలల క్రితం కొనుక్కున్న పాల ప్యాకెట్లో పాలన్నీ తీసేసి అందులో నీళ్లు పోసి కడిగేసి దొంతర పెట్టి ఎవడో బఠానీలు అమ్మేవాడు వస్తాడు, వాడికి ఇస్తానని చెప్పి దాచుకుంటాడు. ఎప్పుడో 6 నెలల తర్వాత ఇవి ఇచ్చి దోషుడు బఠానీలు కొరుక్కు తింటాడు. దానికోసం ఈ కవర్లన్నీ దాచుకుంటాడు. నేను చూసా ఒకళ్ళ ఇంట్లో. ఎందుకండి ఇవన్నీ అంటే బఠానీలు వాడికి ఇవ్వడం కోసం అండి అన్నాడు ఆయన. అలా దాచుకుంటాడు. ఎలకేం చేస్తుంది? దాని అసాధ్యం కూడా ఆఖరికి వెండి నాగేంద్రుడికి పాలు పోస్తే ఇంట్లో ఆవు పాలు దాని మీద సారిక కట్టాయి కాబట్టి వెండి నాగేంద్రుడిని ఎత్తుకుపోయి దానికి అలుగులో పెట్టుకుంటుంది. దానికి పావును చూస్తే భయం, కానీ నాగేంద్రుడిని ఎత్తుకుపోతుంది. అది దానికి ఎందుకు ఏం చేసుకుంటుంది నాగేంద్రుడిని? దానికి అక్కర్లేదు. మనని ఎవడు నమ్ముతాడో వాడినే మోసం చేస్తాం. ఎవరింట్లో ఉంటుందో వాడి వేళ్లే కొరుకుతుంది ఎలక. నేను ఏలూరులో ఒకప్పుడు ఒకళ్ళ ఇంట్లో పడుకున్న రాత్రి, ఆయన పడుకోబోయే ముందు చెప్పాడు నాకు దిక్కుమాలిన మాట, ఏమండి ఎలకలు ఉన్నాయి, వేళ్ళు కొరుకుతాయి, జాగ్రత్త అన్నాడు. ఇంకా నిద్ర ఏం పడుతుంది? వీడు ఎలకలు ఉండడం ఏమిటి, వేళ్ళు కొరకడం ఏమిటండి బాబు అన్నాను. అంటే ఏం చేయనండి, ఇంటి నిండా ఏం చేసినా ఎలకలే, అవి వేళ్ళు కొరుకుతాయండి అన్నాడు. నిజంగా కొరికిందో రాత్రి వేళ వచ్చేది. అది ఏమిటో మరి ఆ యజమాని వేళ్ళు కొరుకుతాయి అవి రాత్రిళ్ళు. ఆ ఎలుక ఎవరు యజమానో ఎవడింట్లో అదుంటో వాడి చూరులోనే ఉంటుంది, వాడింట్లోనే పట్టుకుపోయి తినేస్తూ ఉంటుంది, వాడి వేళ్లే కొరికేస్తుంది. నా అంత భద్రంగా ఎవ్వరూ లేరనుకుంటుంది, ఎక్కువ సంతానానికి అంటుంది. నేను ఆ మాట ఎందుకు అనాలి? అది బొరియలో ఉంటుంది, మనలాగే చీకట్లో ఉంటుంది, మనము అజ్ఞానంలో ఉంటాం. మృత్యువు రాదని ధైర్యంగా ఉంటాం. పిల్లి ఎక్కడ వస్తుందిలే నాకు తెలిసిపోతుంది అనుకుంటుంది. కాళ్ళకి చప్పుడవ్వకుండా పాదాలలో మాంసపు తిత్తులున్న పిల్లి కలుగు దగ్గర కూర్చుని టక్కును పట్టేస్తుంది ఎలకని. మృత్యు ఎప్పుడు వస్తుందో చడి చప్పుడు లేకుండా వచ్చి ఎత్తుకుపోతుంది మనని. ఎలకకి మనకి ఏమిటి తేడా? కానీ ఇలాంటి ఎలక, ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్న ఎలక, ఇంత నల్లటి ఎలక విఘ్నేశ్వరుణ్ణి మాత్రం తన మీద పెట్టుకుంటే అనింద్యుడైపోయి విఘ్నేశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు.
మనం ఎంత సంసారంలో ఉండి ఏమీ తెలియని వాళ్ళమైనా గుండెల్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని గౌరవించి నమస్కరించడం మొదలు పెడితే మనం కూడా నింజులము కాని అనింజులమైన ఎలకలమవుతాం. వహించుట అంటే ఆయనని లోపల పెట్టుకొనుట, గుండెల్లో పెట్టుకోవడం. ఎలక మీద ఏనుగు కూర్చున్నట్టు ఇంత చిన్న గుండెలో పరమాత్మ వచ్చి కూర్చుంటాడు విఘ్నేశ్వరుడు. కూర్చుని మన బతుకులు పండిస్తాడు. ఆయన కూర్చున్న ఎలక జోలికి పిల్లి కూడా వెళ్ళదు. ఎందుకని? విఘ్నేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. ఏనుగే కూర్చుంది, పరబ్రహ్మం కూర్చున్న ఎలక దగ్గరికి ఎవరెడతారు? సింహం కూడా దాన్ని ఏం చేయలేదు. ఆయన గుండెలలో ఉండగా చెనకగలిగిన వాడు ఉండడు. అది అనింజుడు. మొట్టమొదట ఈ లోకానికంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రలయంలో. ఆయనలోనే ఉంటాయి. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి. ఆయన యందు నిలబడతాయి. మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు. అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి. సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తల్లి. అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా. పరమేశ్వరుడికి ఇద్దరు కుమారులు. ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు, రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన విభాగం చేశాడు. విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి, నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి, నువ్వు దేవ సైన్యానికి ఆధ్యక్షమునందు ఉంటావు. అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆయనకు 10 మంది కుమారులు. 10 మంది కుమారుల్లో 80 కుమారులు మహావిద్వాంసులు, చాలా గొప్పవాళ్ళు. 2 కుమారులు జేబు దొంగలు. 2 కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా? వాళ్ళు ఆయన కొడుకులే. ఎవరు భరించాలి? ఆ తల్లిదండ్రులే భరించాలి. అలాగే ఈ జగత్తన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు. దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి, భూత సంఘములు ఉంటాయి. ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే, ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు. విఘ్నేశ్వరుడు. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు. భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అంతేకాదు, విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు. భూతములు అంటే కేవలము పిశాచాలు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్లే కారు. పంచభూతములు అని ఒక అర్థం. పంచభూతములు అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజు అంటే అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5టికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివితో సంబంధం కలిగి ఉంటాడు. మూలాధార క్షేత్రాస్థితం అంటారు. మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం. ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా కిందకుంటుంది. అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు. మీరు శ్రీకాళహస్తిలో చూశారనుకోండి, పాతాళ గణపతి అని నూతిలోకి దిగినట్టుగా దిగాలి, దిగితే దర్శనమిస్తాడు. అలాగే పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్ని విజయములే సంభవిస్తాయి. విఘ్నేశ్వరుడికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మిగిలినటువంటి గణములన్నీ కూడా వశవర్తులవుతాయి. దేవతాగణానికి నాయకత్వంలో ఉండడం చాలా తేలిక. దేవతలు ఒక క్రమశిక్షణతో ఉంటారు. దేవతలు ఒక మాట చెప్పినా, ఒక ఆజ్ఞ విధించినా వాళ్ళు వెంటనే మాట వింటారు. కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. పైగా
భూతగణములను అదుపు చెయ్యగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే, దేవతలకు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్పిన మాట మీరు అంత బాగా అర్థం చేసుకున్నారో లేదో. అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు. నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాల్టి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి. అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి. ధర్మపత్ని తప్పితే కొడుకు, తప్పితే కోడలు. యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు. తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య. భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు, తప్పితే కోడలు. వీళ్ళ ముగ్గురిది అధికారం. వీళ్ళు పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షస గణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షస గణములు వచ్చి పూజ చేశాయి అనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది. పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి, పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం, ఘంటానాదం చేస్తాం. ఎందుకు గంట వాయించడం? ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికినట్టు. ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెం మీద మామిడి మండతో కానీ పుల్లతో కానీ చెంచాతో కానీ కొట్టి చప్పుడు చేశారనుకోండి, పితృదేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు. అందుకే మగపిల్లవాడికి స్నాతకం చేస్తే నాందీ శ్రాద్ధమనో ఒక కార్యక్రమం ఉంటుంది. అందులో పితృదేవతల్ని పిలిచి ప్రాంగణం యొక్క చెట్ల మీద కూర్చోమంటారు పెళ్ళి అయిపోయే వరకు. ఆ పిలిచినప్పుడు యువతల ఎవరు పెళ్లి చేస్తున్నాడో ఆయన పళ్ళెం మీద మామిడి మండతో కొడతాడు. ఆ కొట్టినప్పుడే డప్పు మీద ఆ డప్పు వాయించి ఆయన కొడతాడు. ఆ పళ్ళెం చప్పుడికి పితృదేవతలు వస్తారు, శోభన దేవతలుగా వచ్చి వాళ్ళు కూడా కూర్చుని పెళ్లి చూస్తారు. చెట్ల మీద కూర్చుంటారు వాళ్ళు. పళ్ళాన్ని అలా కొడితే పితృదేవతలకు అది పిలుపు. గంట వాయిస్తే దేవతలకు పిలుపు. శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.